ఈ నెల 11, 12, 13 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయపురలో పర్యటించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. తిరుపాల్, చెప్పండి, సీఎం పర్యటన నేపథ్యం ఏంటి? ప్రశాంత్, ముఖ్యమంత్రి ఈ నెల 11, 12, 13 3 రోజుల పాటు రాష్ట్రంలో ఉండడం లేదు. ఆయన ఒకరోజు జైపూర్ లో పర్యటన చేసి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ 3 రోజుల పాటు కూడా జైపూర్ లో అయితే వాళ్ళ బంధువుల పెళ్లి ఉన్నది కాబట్టి అక్కడికి ఒక రోజు పోతున్నారు. మిగతా 2 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి ఢిల్లీలో వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులతో ముఖ్యమంత్రి కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వాళ్ళకు వినతిపత్రాలు ఇవ్వడము, నిధులు కానీ లేకపోతే ఇతర పథకాలకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కోరేదానికి వాళ్ళంతా కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఈ 2 రోజుల పాటు మంత్రులతో, కేంద్ర మంత్రులతో కలవడంతో పాటు అట్లాగే పార్టీ అధిష్టానంతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ వాయిదా పడింది కాబట్టి 16వ తేదీ వరకు టైం కూడా ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచి పిసిసి అధ్యక్షుడు, ముఖ్య నాయకులు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నది. అక్కడ ఏఐసిసి నాయకులు ఇచ్చే సమయాన్ని బట్టి ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి కూడా మిగిలిన పోతారు. ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోర్ కమిటీలో సభ్యులు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షి వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళినట్లయితే కూడా అట్లాగే పిసిసి అధ్యక్షుడు కూడా కోర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ నలుగురు ఢిల్లీకి వెళ్ళినట్లయితే కూడా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, మూడోది వచ్చేసి ఈ నామినేటెడ్ పోస్టులు అట్లాగే మంత్రివర్గ విస్తరణతో పాటు రాష్ట్రంలో జరగనున్న కార్యక్రమాలకు సంబంధించి కూడా చర్చించనున్నారు. అదేవిధంగా ఈ 16వ తేదీ వరకు అంటే మధ్యలో 11, 12 2 రోజుల పాటు ఎస్సీఎస్ఆర్టీతో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు ఇక్కడ 2 రోజుల పాటు అధికారిక శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నారు. వాస్తవానికి ఈవేళ సభ వాయిదా పడిన తర్వాత బిఎస్సి సమావేశం కావాలి. ఆ బిఎస్సి సమావేశంలో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి, ఏ అంశాలు బిల్లులు ఏమేమి పెట్టాలి ఇవన్నీ కూడా చర్చించాల్సి ఉంది. కానీ 16వ తేదీ అంటే చాలా మధ్యలో గ్యాప్ ఉండదు కాబట్టి ఈ రోజు బిఎస్సి సమావేశం కూడా దాదాపు లేనట్టుగా అధికారులు చెప్తున్నారు. కాబట్టి బిఎస్సి సమావేశం కూడా 16వ తేదీన జరిగే అవకాశం ఉండదు. 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చని చెప్పేసి అధికార పార్టీ అంచనా వేస్తుంది. 4-5 ముఖ్యమైన బిల్లులు ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ 4-5 బిల్లులకు సంబంధించి చర్చించేదానికి 5-6 రోజులు సరిపోతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ప్రధానంగా 6వ చట్టం మీద అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా కులగణనకు సంబంధించి కానీ, ఆ రైతు భరోసా విధి విధానాలకు సంబంధించి కానీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి వాటికి సంబంధించి చర్చ జరిపే అవకాశం ఉండాలి. అదే మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తెలుగు తల్లి విగ్రహం సంబంధించి కూడా ఇప్పటికే అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు కాబట్టి విపక్షాల నుంచి ఇతర అంశాల మీద ఏవైనా కానీ విమర్శలు కానీ లేకపోతే ఏమైనా వచ్చినట్లయితే వాటికి సీటుగా సమాధానం చెప్పాలి. కానీ సభ హోందాతనాన్ని పోగొట్టకుండా సభ్యులు కూడా హోందాతనంగా ప్రవర్తించాలని, ఏదంటే అది సభలో వ్యాఖ్యానాలు చేయొద్దని చెప్పి సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినారు. ప్రశాంత్, ధన్యవాదాలు తిరుపతి.